శాతం మనము కూటమి ప్రభుత్వ ఏడాది పాలన మీద శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. త్వరలో జరిగే సిపిఐ మహాసభల్లో సూపర్ 6 పథకాల అమలు మీద చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. ఎన్డీఏ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న రైతులకు ఇస్తా ఉన్నటువంటి 20 ఏళ్ల ముందస్తు పెట్టుబడి ఇచ్చారా అని సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు, దాడి వేస్తా ఉన్నారు. దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీసీ మహిళలకి ప్రతి నెల 1500 వాళ్ళ అకౌంట్లో చేస్తామని చంద్రబాబు గారు స్వయాన ప్రతి బహిరంగ సభలో చెబితే ఆయన మాటలు నమ్మి బీసీ మహిళలు మొత్తం కూడా ఓట్లు వేయటం అనేది జరిగింది. ఆ వాగ్దానం కూడా అటకెక్కింది. దాంతోపాటు ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని, ఆర్థిక సాయం చేస్తామని ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పారు. దాన్ని అమలు జరపడంలో మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు, ఎందుకు చేయలేదనే దాని ఎన్డీఏ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది.